పక్షపాతం మా ఎమ్మెల్యే గారిని ఎందుకు ఇంత కక్షపూర్తంగా డిపార్ట్మెంట్ కూడా మీరు చెప్పాలా? మేము పోయే ప్రసక్తి నుంచి నిధి వచ్చే వరకు పోయే ప్రసక్తి లేదు. ఏమైనా కానీ వంట మార్పు అన్ని పెడతాం మేము. మీడియా మిత్రులకి నాకు నమస్కారములు. ఈరోజు 9 లిఫ్ట్ ఆన్ జరిగింది 7:15కి ఉదయం 7:15కి. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉండే మనుషులు ఉండే నాయకులు మేము. ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపర్కం ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకొని. ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపూత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 నీళ్ళు ఆసిన నీళ్ళు పొద్దున 7 నీళ్ళు ఆసిన. ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్లో నీళ్ళు వస్తున్నాడు వస్తారు చూడండి. నీళ్ళు వస్తున్నాడు నీళ్ళు అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతు పక్షాన పనిచేయండి. రైతు పక్షానకు ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ రాజేశ్వరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి భారతమాల ఏదో రిపేర్ ఉంటే అదో తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగతో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే రండి సార్ 8 గంటలు లిఫ్ట్ ఆన్ చేయని చెప్పాడు. ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంపర్కం వచ్చి ఆఫ్ చేసినాడు. ఇది ప్రజల పక్షాన తప్ప కాదు. ప్రజలు ఉసురు కొట్టుకుంటుంది. ప్రజలు అయ్యో రామచంద్ర అని కొట్టుకుంటారు వర్షంలాగా. చూడండి రైతులు ఏమున్నా ఏమి లేవు. బీర్లు ఎందుకంటే వేస్తారు. అందుకనికే ఒక్కసారి చూడండి. ఇంకోటి చిన్నది కూడా అప్పుడు చిన్న సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు. ఎట్లా ఏ మొక్కం పట్టుకొని వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఫోటో పోతారు మీరు? మీకు తెచ్చు కదా మీకు ఒక వార్డు మెంబర్ ఏమైనా ఇంకోటే తప్పు కదా. అది ఏ మొక్కం మీద పెట్టుకొని ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు. ఆ చిన్నవారు కూడా అది నీకు ఏముంది దానికి? నువ్వు వార్డు మెంబర్వా ఇంకో ఏ విధంగా పోతావు నువ్వు? ఏ విధంగా వేరే చిన్న ఆన్ చేస్తావు నువ్వు కూడా? మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలినావు ఒక రైట్. మేము ఆ రోజు మేము అందుబాటులో లేము. ఆ రోజు అసెంబ్లీ ఉన్నాము. మేము కూడా ఏం అడ్జస్ట్ చేయలేదేమో. ఎప్పుడు అప్పిస్తాము సార్ రైతులకి. నువ్వు ఇచ్చిన ఒకటే మేము ఇచ్చినట్టే రైతుల కోసము ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము, అందుబాటులో చేస్తాము. అందుకొరకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి. మీకు దయచేసి మొత్తం రైతులకు మంచిగా ఉండాలి. రైతులు బాగుంటే మనం బాగుంటాము. అందుకోకే ఇప్పుడు కూడా కలెక్టర్తో 3 సార్లు నాశనం పట్టిన, కలెక్టర్తో పట్టిన, డిఎస్పీతో ఏసీపీతో పట్టిన. పొద్దున 7 ఆన్ చేస్తే నీళ్ళు ఇంత నీళ్ళు రాకుండా ఎట్లా చూడండి. రైతులకి ఇప్పుడు రైతులు నీళ్ళు పోతున్నాయి. కాలువ నీళ్ళు కట్టుకుంటుండ్రి. ఇంత నీళ్ళు కాలే. దాదాపు 2 గంటలు అవుతుంది. 2 గంటల పై అవుతుంది. అక్కడ నీళ్ళు ఆఫ్ చేసినారు. అసలు మన అడ్డం వేసినారు. అడ్డమాట నీళ్ళు ఆగకుండా. అంటే రైతులు బతకొద్దా? రైతులు నీళ్ళు కట్టుకోద్దా? రైతులు కడుపు మంటానికి ఎందుకని కదా. రైతులు ఈరోజు రైతు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే రైతు బాగుంటాం. రైతులు బాగుంటే మనం బాగుంటామయ్యా. చూడండి మీకు కూడా దయచేసి చెప్తున్నా ఒకసారి చూడండి. మీరు కూడా ఈ జనాల్లోకి ప్రభుత్వానికి అంత దృష్టికి తీసుకుపోండి. పొద్దున 7 ఆనిసిన పొద్దున 7 ఇంతవరకు నీళ్ళు కాలే. వితిన్ 20 నిమిషాలు వస్తాయి నీళ్ళకి. 15 నిమిషాలు వస్తాయి. ఇంతవరకు నీళ్ళు రాలే. చూడు ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మీరు పోండి ఎందుకు పోతాం? మేము కూడా మీ ప్రజాపక్షం ఉండమేము, ప్రజాపక్షం పనిస్తాము మేము. కనుక దయచేసి మీరు రైతుల మీద రాజకీయం చేయకండి. ఈ అల్లంపూర్ తాలూకా రైతు మీద పని చేయకండి. మేము చల్ల వెంకటరామ గారు మేము కష్టపడి వారం నుంచి ఆఫీసులతో ఏ అవసరం అది లేవంటే అన్ని పనిచేసి పని రిపేర్ ఉంటాయని అని చెప్పించినాం. అని చెప్పి పొద్దున మేము ఆన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు లేవు, మళ్ళీ అడ్డుకుంటాం నీళ్ళు. అది మంచి పద్ధతి కాదు. అందుకు మీకు దయచేసి చెప్తున్నా ఈ పద్ధతి మానుకోండి మీకు అని చెప్తూ ముగిస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రస్తుత ఆర్డీఎస్ ప్రాంత రైతుల దృష్ట్యా మీరు తదుపరి కార్యాచరణ సార్? రేపు ఆర్డీఎస్ అది కూడా మనం 99 ప్యాకేజ్ తీసుకొని మల్లమ్మకుంట అది కూడా మల్లమ్మకుంట ఉందా త్వరలో పూర్తి చేసాము. అది కూడా దాని శాంక్షన్ వచ్చేసింది. త్వరలో ఉన్నా కూడా ఈ సంవత్సరంలో కూడా అది కూడా పని సాధించడం చెప్తున్నాం. ప్రస్తుతం ఈ సాగు కూడా నీరు రావట్లేదు కదా. ఇప్పుడు ఒకవేళ రాని దానిపై మీరు ఏమో చేయగలుగుతారు నెక్స్ట్?
ఇదో పొద్దున 7 బావ కాశాను, ఇంతవరకు నీళ్ళు ఆనగల. ఈ నీళ్ళు ఆనగానే పోతా, ఈ రైతుల శ్రేణులో ఉంటే పడుతూనే పోతా, అంతే పోనీ ఈయన ఉంటాము. అవసరం అయితే టెంట్ వేసుకొని మొట్ట వరకు ఏమవుతాము.